నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। మై స్కూల్ మై ఫ్రెండ్ కార్యక్రమం ద్వారా 100% ఫలితాలు తీసుకువస్తా మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణుడు అన్నమయ్య జిల్లా రామాపురం మండలం రాష్ట్ర ప్రభుత్వం మై స్కూల్ మై ఫ్రెండ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 10వ తరగతిలో విద్యార్థులు మంచి ప్రతిభను కనపరచడం కోసం ప్రత్యేకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది। ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల విద్యాశాఖ అధికారి రామకృష్ణుడు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల కార్యక్రమాల్లో మై స్కూల్ మై ఫ్రెండ్ చాలా అద్భుతమైనదని విద్యలో మంచి ప్రతిభను కనపరచడం కోసం పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులు విద్యలో మంచి నైపుణ్యాన్ని సాధిస్తే భవిష్యత్తులో పై స్థాయి విద్యలో కూడా మంచి నైపుణ్యాన్ని సాధించగలుగుతారనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు। మండలంలో 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయని ప్రతి స్కూల్కు మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులను నియమించి వారి యొక్క పర్యవేక్షణలో విద్యార్థులకు విద్యలో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి తెలియజేస్తూ 10వ తరగతిలో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు। ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్। నమస్తే SR7 టీవీకి స్వాగతం। నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్। మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరి మై స్కూల్ మై ప్రైడ్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి విద్యార్థులలో 9th క్లాస్ నుంచి కూడా మరి విద్యాపరంగా స్టాండర్డ్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులందరినీ కూడా ప్రత్యేక అధికారులను నియమించి ప్రతి వారము ఒకరోజు స్కూల్కు వెళ్ళి విజిట్ చేయాలి। మరి విద్యార్థులలో నైపుణ్యత పెంచడం కోసం మరి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ తీసుకొని మై స్కూల్ మై ప్రైడ్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు। మరి ఈ కార్యక్రమంతో విద్యార్థులలో ఎలాంటి నైపుణ్యత సాధించగలుగుతారు అనే దానిపైన ఒక సమాచారాన్ని తీసుకున్నాం। నమస్తే సార్। మరి మై స్కూల్ మై ప్రైడ్ అనేటువంటిది మన ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగింది విద్యార్థులతో నైపుణ్యం పెంపొందించడం కోసం। మరి మై స్కూల్ మై ప్రైడ్ అనేది ఏ విధంగా మీరు నిర్వర్తిస్తున్నారు అనేది ఒక సమాచారం ఇవ్వండి సార్। ఇప్పుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మై స్కూల్ మై ప్రైడ్ చాలా అత్యుత్తమమైనది। ఎందుకంటే 10 సంవత్సరాలు ఒక విద్యార్థి పాఠశాల విద్యను అభ్యసించి మరి SSC ఎగ్జామ్స్ రాయబోతుంటారు। మరి వాళ్ళకు మరిన్ని మెలకువలు నేర్పి మండల స్థాయి అధికారులు జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా వాళ్ళకు మోటివేట్ చేసి మరింత రిజల్ట్ రావడానికి ఇక్కడ ప్రయత్నం చేయడం జరుగుతుంది। ఇది చాలా మంచి కార్యక్రమం। మన మండలంలో 9 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి। 9ంటిలోనూ 285 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు। అందరూ కూడా మంచి గ్రేడింగ్లో ఉన్నారు। A, B, C గ్రేడ్లుగా డివైడ్ చేసినాము। B గ్రేడ్ పిల్లలు దాదాపు ఒక 50 మంది వరకు ఉంటారు। వాళ్ళందరినీ కూడా A గ్రేడ్కు తీసుకురావడానికి లేదా కనీసం B గ్రేడ్కు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము। ఇందులో కలెక్టర్ గారికి మరింత కృతజ్ఞత చెప్పాలి। ఎందుకంటే ఆయన చొరవ చూపి కేవలం అన్నమయ్య జిల్లాలో మన మై స్కూల్ మై ప్రైడ్ పేరిట ఉన్నత అధికారులందరినీ కూడా దత్తత చేసి ఒక్కొక్క స్కూల్కు ఒక్కొక్క అధికారిని అడాప్ట్ చేసి వాళ్ళు ప్రతి వారము 2 సార్లు విజిట్ చేసేటట్టు చూసి మరి ఒక్కొక్కసారి కనీసం 40 నిమిషాలు స్కూల్లో స్పెండ్ చేయాలి। పిల్లల్లో మోటివేషన్ తీసుకురావాలి। వాళ్ళ అభ్యసన సామర్థ్యాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ ఉపాధ్యాయులు ఏ విధంగా పాఠం చెప్తున్నారు, ఏ విధంగా పిల్లలకు అర్థమైనాయి అవన్నీ కూడా చూస్తారు। అట్లా వారానికి 2 సార్లు చూస్తారు। ప్రతి పాఠశాలలో అన్నమయ్య జిల్లాలో ఉండే మొత్తం పాఠశాలలు ఈ విధంగా పర్యవేక్షణ కొనసాగుతుంది। దీనివల్ల ఖచ్చితంగా రాబోయే 2026 SSC ఫలితాలు మన అన్నమయ్య జిల్లా మరింత మెరుగ్గా ఉంటాయని సార్, మన ప్రభుత్వం ఏదైనా ఒక టార్గెట్ అనేది ఏమన్నా నియమించడం జరిగిందా? ఉత్తీర్ణత ఇంత % రావాలనేది ఏమైనా ఉందా? కలెక్టర్ గారి ఆదేశాలు ఖచ్చితంగా 100% పాస్ కావాలని చెప్తున్నారు। మేము కూడా అందుకు తగినట్లు కృషి చేస్తున్నాము। మా మండలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 285 మంది, ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు 252 మంది ఉన్నారు। మొత్తం 420 మంది ఇక్కడ 2026 సంవత్సరం SSCకి అపియర్ కాబోతున్నారు। అందరూ కూడా పాస్ అయ్యేదానికి మేము ప్రయత్నం చేస్తాం।
సార్ ఇప్పుడు ఈ మై స్కూల్ మై ప్రైడ్కు ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది. మరి వారి యొక్క భాగస్వామ్యం ఎలా ఉంటుంది? మన అధికారులందరూ నిజాయితీగా ప్రతి పాఠశాలను టైం టు టైం సందర్శిస్తున్నారు. మాకు కలెక్టర్ గారు ప్రతి వారం కూడా దీని మీద రివ్యూ వీడియో కాన్ఫరెన్స్ లేదా టెలికాన్ఫరెన్స్ తీసుకొని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రతి అధికారి పాఠశాలను పర్యవేక్షిస్తున్నారు. ఆ టైంలో మేము కూడా ఎంఈఓలు 1, 2 కూడా మేము కూడా తిరుగుతున్నాము. ఇవన్నీ సజావుగా సాగుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.